ఆటపాటలతో సరదాగా గడిపే బాల్యం ఆ చిన్నారి మాత్రం అందరిలా చదువు సంధ్యలకే పరిమితం కాలేదు. సామాజిక స్పృహతో ఆలోచించడం అలవర్చుకుంది. చిన్న వయసులోనే తోటివారికి ఎంతో కొంత మేలు జరగాలని కోరుకుంది. కళ్ళెదుటే జరుగుతున్న అన్యాయాన్ని నిలదీయాలని నిర్ణయించుకుంది. తనతో పాటు కాలనీవాసుల సమస్య పరిష్కారానికి న్యాయస్థానమే సరైన వేదికగా భావించింది. ఏకంగా హైకోర్టు న్యాయమూర్తికే లేఖ రాసి పలువురి ప్రశంసలు అందుకుంది. హైదరాబాద్ వనస్థలిపురానికి చెందిన 11 ఏళ్ల బాలిక వైష్ణవి. పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప. అలాంటి ఒక పాప అందరికీ ఆదర్శంగా నిలిచింది. వనస్థలిపురంలోని బార్ అండ్ రెస్టారెంట్ తన ఇంటి ముందే ఉండడము, మరోవైపు గుడి, మరోవైపు బడి, ఇలా చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పాప స్వయాన అందరి కష్టాలు తీర్చడానికి హైకోర్టుకి లెటర్ రాసింది. వనస్థలిపురం సామానగర్లో నివాసముండే వైష్ణవి 6వ తరగతి చదువుతోంది. న్యూస్ పేపర్లలో వచ్చే చిన్నపిల్లల స్టోరీలు, విజయగాథలు చదవటమంటే వైష్ణవికి చాలా ఇష్టం. వాళ్ల తాతతో ముచ్చటించేటప్పుడు కూడా సమాజంలో జరిగే అన్ని విషయాల గురించి అడిగి తెలుసుకునేది. సామాజిక స్పృహతో అందరి పిల్లల కంటే భిన్నంగా ఆలోచించే వైష్ణవి ఎక్కడైనా అన్యాయం జరిగితే నిలదీసేది. ప్రశ్నించే తత్వాన్ని చిరుప్రాయం నుంచే అలవర్చుకుంది. హాయ్, నీ పేరేంటి? నా పేరు వైష్ణవి. ఏ స్కూల్లో చదువుతున్నావు? నేను సెయింట్ జోసెఫ్ స్కూల్లో చదువుతున్నా. ఏ క్లాస్? 6th క్లాస్. అసలు ఏంటి ఈ బార్ రెస్టారెంటు మీ ఇంటికి దగ్గరలో ఉంది కదా, ఎందుకు నీకు కంప్లైంట్ ఇవ్వాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? ఎందుకంటే మొన్న 15 days బ్యాక్ ఒక పాప వాళ్ళ కాలనీకి ప్లే గ్రౌండ్ కొంతమంది కబ్జా చేసుకున్నారట. అయితే తను హైకోర్టుకి లెటర్ రాసింది. ఆ లెటర్ వచ్చిన వెంటనే వాళ్ళు రెస్పాన్స్ తీసుకుని ఇప్పుడు ఆ కాలనీని అబ్జర్వేషన్లో పెట్టారు. అయితే దాన్ని ఆ ఆర్టికల్ చదివినప్పుడు కొంచెం రాయాలనిపించింది. అంటే ఏం రాసావు ఆ లెటర్లో నువ్వు? బాగా న్యూసెన్స్ ఉంది. స్కూల్ నుంచి వచ్చిన వెంటనే ఆడుకోవడానికి లేదు, ఒక ప్లే గ్రౌండ్ లేదు, రోడ్ పైన ఆడుకుంటున్నారు. బార్ వచ్చిన వెంటనే ఇప్పుడు మమ్మీ వాళ్ళ పేరెంట్స్ బయటికి కూడా పంపేయారు 5 తర్వాత. ఆడుకోవడానికి లేదు. ఒక్కొక్కసారి తిని కూడా వస్తుంది సమ్మర్ హాలిడేస్లో. తినకి ఇంటర్ ఎగ్జామ్స్ అప్పుడే అయినాయి, సరిగ్గా చదవలేకపోయింది. నాకు ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి. సాయంత్రం అవ్వంగానే న్యూసెన్స్ స్టార్ట్ అవుతుంది. వనస్థలిపురంలోని తమ కాలనీలు, నివాసాల మధ్య సాయి యువ బార్ అండ్ రెస్టారెంట్ నిర్మించారు. నిత్యం ఆ బార్ అండ్ రెస్టారెంట్కు వేలాదిగా మందుబాబులు వస్తుండటంతో ఆ ప్రాంతవాసులకు తీవ్ర అసౌకర్యం కలుగుతోంది. రాత్రిపూట విద్యార్థినులు అటువైపు రావాలంటేనే భయపడుతున్నారని పేరెంట్స్ అంటున్నారు. కాలనీ చుట్టుపక్కల చాలా విద్యాసంస్థలు కూడా ఉన్నాయి. వీటి మధ్య ఏర్పాటు చేసిన బార్ను అక్కడ్నుంచి తరలించాలని కాలనీవాసులు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకున్న నాథుడే లేడు. ఇదంతా గమనించిన చిన్నారి వైష్ణవి తన కాలనీవాసుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలనుకుంది. వాస్తవానికి ఇలాంటి ఇన్స్పిరేషన్ అనేది చాలా తక్కువ మందికి వస్తుంది. ఇలాంటి లెటర్లు రాయాలన్నా సరే, ఎవరికైనా సరే కంప్లైంట్ ఇవ్వాలి అంటే భయపడుతూ ఉంటారు. నీకేం భయం అనిపించలేరా? ఎందుకు? ఎందుకంటే తాతయ్య ఉన్నారు, తాతయ్య నన్ను సపోర్ట్ చేస్తారు. డాడీ ఇది మా పక్కనే ఉంటారు. ఏమైనా ప్రాబ్లం వచ్చినా కూడా హెల్ప్ చేస్తారు. అంటే రోజు ఏ టైం వరకు ఇక్కడికి ఇంటికి వస్తూ ఉంటావు, స్కూల్కి వెళ్తూ ఉంటావు? 4:35 కల్లా వచ్చేస్తాను. మార్నింగ్ 8 o'clock కల్లా స్కూల్కి వెళ్తాను. స్కూల్కి వెళ్తున్న వెంటనే స్టార్ట్ అవుతుంది. వచ్చిన తర్వాత ఆడుకోవడానికి ఉండదు. ట్యూషన్ స్టార్ట్ అయిన వెంటనే న్యూసెన్స్ అవుతుంది. తాగేసి ఉంటారు, వచ్చేసి ఇక్కడ పడుకుంటారు, కుక్కలు అరవడం స్టార్ట్ అవుతుంది. అసలు చదవడానికి ఉండదు, బయట ఆడుకోవడానికి ఉండదు. అందుకే అసలు ఇక్కడ దగ్గరలో టెంపుల్ కూడా ఉంది, టెంపుల్కి వెళ్ళడానికి కూడా అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నారు. అంటే నువ్వు రాసినటువంటి లెటరు ఇది నువ్వే రాసావా? నువ్వే రాసావు కదా. అంటే నీకు ఆల్రెడీ ఐడియా ఉందా? అంటే బార్కి దగ్గరలో గుడి ఉండొద్దు, బడి ఉండొద్దు, ఇలాంటివి అన్నీ తెలుసా? స్కూల్లో టీచర్ చెప్తూ ఉంటుంది 100 meters వరకు ఏం స్కూల్ కానీ టెంపుల్ కానీ ఉండకూడదు. కానీ ఇక్కడ లక్ష్య ఇంటర్నేషనల్ స్కూల్ 50 meters కన్నా ఎక్కువ లేదు. అయితే వాళ్ళు అసలు పట్టించుకోలేదు. చాలా ఒక్కొక్కసారి కొంతమంది వస్తుంటారు, చాలామంది వస్తుంటారు. అది నార్మల్గా బయట ఆడుకోవడానికి కూడా ఉండదు. అంటే ఇప్పుడు మీ ఫ్రెండ్స్ కానీ నువ్వు ఈ లెటర్ రాసాక మీ టీచర్స్ కానీ ఏమంటున్నారు అసలుకి? మంచి పని చేస్తే వాళ్ళు తొందరగా యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది అని అన్నారు.
కానీ మా ఫ్రెండ్స్ అయితే భయం వేయట్లేదు అని అన్నారు. భయం ఏం లేదు, మా తాతయ్య నా పక్కనే ఉంటారు, నాకు కొంచెం ధైర్యంగా ఉంటుందంట. అదే భయం వేయడం లేదు అని చెప్తున్నావు, తాతయ్య కూడా మీకు సపోర్ట్ చేస్తున్నారు అని చెప్తున్నావు. ఎలా అనిపిస్తుంది? చాలామంది చాలా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తారు. చిన్న చిన్న విషయాలకి వాళ్ళు భయపడ్డము, లేకపోతే మరో విధంగా వాళ్ళు సూసైడ్ అటెంప్ట్స్ చేస్తారు, ఇట్లాంటి వాటికి పాల్పడుతూ ఉంటారు. అది చిన్న వయసులోనే నువ్వు చాలా మంచి పని చేసావు. అలాంటి వాళ్ళకి ఏం చెప్తావు నువ్వు? అసలు భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ పోలీసులు అందరు ఉన్నారు, మీ పేరెంట్స్ మెయిన్గా మీ పేరెంట్స్ మీ సైడే ఉన్నారు. ఎందుకు భయపడాలి? పేరెంట్స్ ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, పోలీసులు ఉంటారు, కావాలంటే భయపడేది ఏమి. అదే ఇప్పుడు ఏం చెప్తావు ఈ బార్ అండ్ రెస్టారెంట్ గురించి? ఇప్పుడు హైకోర్టుకి రాసావు, అక్కడ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది అనుకుంటున్నావు? ఇది తొందరగా తీర్చేస్తే బాగుంటుంది. ఇది తొందరగా తీయించాలి. అప్పుడు ఇక్కడ ఓల్డేజ్ హోమ్ కూడా ఉంది, వీళ్ళకి కూడా బాగా న్యూసెన్స్ ఉంటుంది. అసలు బయటికి రావడానికి లేదు. తొందరగా తీర్చేస్తే బాగుంటుంది. వైష్ణవి బుర్రలో వచ్చిన ఆలోచనను తాతయ్య నాన్నతో షేర్ చేసుకుంది. గత ప్రభుత్వ హయాంలో ఫిర్యాదులు చేసినా పట్టించుకోకపోవడంతో సమస్యను న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లాలనుకుంది. తాతయ్య సలహాతో హైకోర్టు జడ్జికి తమ కాలనీ సమస్యపై సుదీర్ఘ లేఖ రాసింది. నిత్యం వేలాది మందుబాబుల మధ్య నుంచి తాము ఎలా ఇబ్బంది పడుతూ వెళుతున్నది వివరించింది. ఇళ్లు, స్కూళ్లకు దూరంగా ఆ బార్ అండ్ రెస్టారెంట్ను తరలించేలా ఆదేశాలివ్వాలని కోరింది. సెయింట్ జోసెఫ్ పబ్లిక్ స్కూల్ వనస్థలిపురం విద్యార్థి అయిన కుమారి వైష్ణవి స్ఫూర్తికి మా పాఠశాల యాజమాన్యం అభినందిస్తున్నది. మేము నేర్పించిన విలువలను, సమయస్ఫూర్తిని, సామాజిక బాధ్యతతో ముందడుగు వేసినందుకు మేము హృదయపూర్వకంగా అభినందిస్తున్నాము. ఇప్పుడు ఏమవుతుందంటే బికాస్ ఆఫ్ దిస్ బార్ న్యూసెన్స్ ఈస్ బీయింగ్ క్రియేటెడ్ ఆల్వేస్. ప్రతిరోజు న్యూసెన్స్. ఎట్లాంటి న్యూసెన్స్ అంటే మీకు తెలియదు. సాయంత్రం అయ్యేటప్పటికి 5-6 వరకు అయితే ఎంత న్యూసెన్స్గా ఉంటుందంటే మనం చెప్పలేని ఇదనమాట. ఈ ఆల్మోస్ట్ అటువైపు మొత్తం అంతా కూడా వెహికల్స్ అన్నీ కూడా లోడ్ వచ్చేస్తాయి మొత్తం అంతా. తర్వాత ఓన్లీ దిస్ మచ్ స్పేస్ ఈస్ లెఫ్ట్ ఫర్ ది రోడ్. అయితే ఇప్పుడు ఈ వెహికల్స్ కూడా ఎంత స్పీడ్గా వెళ్తున్నాయో మీరు చూశారు. మరి పిల్లలు ఎలా రావాలి? పిల్లలు రావాలంటే ఇటు పక్క నుంచి రావాలంటే ఎంత ఇబ్బందిగా ఉంటుంది. ఆల్మోస్ట్ ట్యూషన్స్ స్టార్ట్ బై 5 or 6 ఇక్కడ మొత్తం కూడా. ఇట్ ఈస్ అన్ ఎడ్యుకేషనల్ హబ్ హియర్. ఆల్మోస్ట్ 10 schools నియర్ బై అండ్ అరౌండ్ అవర్ కాలనీ ఆర్ దేర్. సో వీ కెన్ సే దట్ దిస్ ఈజ్ ఎన్ ఎడ్యుకేషనల్ హబ్ ఇక్కడ. ఈ ఎడ్యుకేషనల్ హబ్ కోసము దూరాల నుంచి పిల్లలు ఇక్కడికి వచ్చి ఉంటున్నారు. తల్లి తండ్రి కూడా ఇక్కడ ఇల్లు కట్టుకుని ఇక్కడ నివాసం ఉంటున్నారు. వాళ్ళందరూ కూడా ఇక్కడి నుంచి వెళ్ళాలి. బస్సుకి వెళ్ళాలంటే ఇక్కడ నుంచోవాలి. ఎక్కడ నుంచోవాలి? ఇక్కడ నుంచోవాలంటే ఇటు నుంచి రోడ్డు ఇటు నుంచి వస్తుంది, అటు నుంచి వస్తుంది. దేర్ ఈజ్ నో వే ఫర్ దెమ్ టు గో. అంత న్యూసెన్స్గా ఉందండి, అంత న్యూసెన్స్. అక్కడ స్పీడ్ బ్రేకర్స్ పెట్టించారు మా వారు. అదంతా పెట్టినా కూడా అవి కూడా తీసి పడేశారు. ఆయన ఎవరో ఎమ్మెల్యే గారికి అడ్డంగా వచ్చిందట, అది కూడా తీసేశారు. గత ప్రభుత్వ హయాంలో మద్యం దుకాణాలు, బార్లకు ఇష్టానుసారంగా అనుమతులిచ్చిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇళ్ల మధ్యలో బార్ తీసివేయాలని ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్పు కావాలని చెప్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద తమకు పూర్తి నమ్మకముందని వెంటనే బార్ ఇక్కడ్నుంచి తొలగించాలని కోరుతున్నారు. చిన్నారి వైష్ణవి ముందు చూపుతూ హైకోర్టు న్యాయమూర్తికి సమస్యపై లేఖ రాయటాన్ని పలువురు నేతలతో పాటు ప్రిన్సిపల్ ఇన్ఛార్జ్ ప్రశంసించారు.